మైదా పిండి, తవుడు, మళ్ళీ వచ్చేసి కోడిగుడ్డు అన్నీ వేసి కలిపి మిక్స్ చేసి వేస్తే ఈ షాప్ పడింది వెల్దుర్తి ఎట్లో. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు నేను ఒక కొత్త బైట్ చూపిస్తున్నా చూడండి. ఇది యాక్చువల్లీ వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ అలా ప్రతి ఒక్క సీజన్లో బాగా పనిచేస్తుంది బైట్ ఇది. ప్లస్ చాలా ఈజీ, ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఏం కలిపే అవసరం లేదు, సింపుల్గా రెగ్యులర్గా దొరికే ఐటమే. ఇది మైదా పిండి చూడండి. ఇది మైదా పిండి 1 కిలో తీసుకున్నా. ఇది వచ్చేసి ఇలాచి ఇంకా సోంపు అవన్నీ మిక్సింగ్. ఇది మంచి స్మెల్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది. నీళ్ళలో పడుతూనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చేపలు అయితే ఈజీగా అటాక్ చేస్తాయి, ఫుల్ అటాక్ చేస్తాయి. రోహు కానీ, కట్లా కానీ, తిలాపియా, గడ్డి రోహు, గ్రాస్ కార్ప్ ఉంటారు చూడండి, అది మొత్తం అటాక్ చేస్తుంది. బాగా ఈ 1 కిలో మైదా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా. ప్లస్ ఇది ఏంటంటే ఇది స్పెషల్ ఐటమ్. ఇది యాక్చువల్లీ దీంట్లో హల్దీ, గుడ్డు, ఇంకా లైట్గా ఘీ, నెయ్యి ఇంకా పప్పిలి పిండి. ఇదంతా వచ్చేసి పప్పిలి పిండి అంటే జగన్ అన్న ఇస్తారు, జగన్ వచ్చిన పిల్లలకి ఇస్తారు కదా ఆ పిండి. మొత్తం అన్ని మిక్సీలో వేసుకొని ఇలా చిన్నగా చేసుకోవాలి. కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా రావాలి మొత్తం. అంతే, ఇంకేం మిక్స్ చేయమేము. ఇవి మైదా, ఇలాచి ఆ పౌడర్ ఒకటి, ఇంకా ఎగ్, హల్దీ, ఇంకా నెయ్యి, ఇది మొత్తం మిక్సీలో వేసుకొని క్లీన్ చేసుకుంటాం అంతా. చాలా ఈజీ బైట్, మేము రెగ్యులర్గా యూజ్ చేసే బైట్ ఇది. యాక్చువల్లీ చాలా రోజులు ఫీడర్ ఆడి బోర్ కొడుతుంది. సో కాబట్టి ఈసారి కుచ్చాతో ఆడదామని ఫిక్స్ అయినా. ఫీడర్ కన్నా కుచ్చా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏమంటే మెత్త కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటే ఇప్పుడు మనం కవర్లో ప్యాక్ చేసుకుంటాం కదా, నేను ఇంట్లో రెడీ చేసుకుని కవర్లో ప్యాక్ చేసుకుంటే కవర్లో ఆటోమేటిక్ మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా ఇలా రావాలి. మేము హల్దీ ఎక్కువ కలర్ కోసం కాదు, అంటే హల్దీ ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. వాటర్లో పడుతూనే ఆటోమేటిక్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో హల్దీ వాడతాం. ఇలా చూడండి, మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్గా కవర్లో ప్యాక్ చేసుకుంటాం. ఇలా పెద్ద పెద్ద బాల్స్ ఉంటాయి. ఇక్కడే కవర్లో ఇలా గట్టిగా చూడండి, చెక్ చేస్తున్నాం గట్టిగా ఉందా లేదా. ఇలా పెద్ద పెద్ద కవర్లో ప్యాక్ చేసుకొని, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఆడుతుంది కదా, సో ఒక్కొక్క వంట తీసుకెళ్తాం. మళ్ళీ ప్రతిసారి రాకుండా చూడండి ఎంత పెద్దది. 1 కిలో పిండి కలిపి ఇంత వచ్చింది. ఒకసారి బయట ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 100% కాదు, కన్ఫర్మ్ కొడుతుంది. ఏ చేపలు ప్రతి ఒక్క చేప కొడుతుంది అట్లా. ట్రై చేసి కామెంట్ చేయండి బయట ఎలా ఉందో, రిజల్ట్ ఎలా ఉందో.
కొత్త ప్లేస్కి వచ్చాము చూడండి. ఇదంతా ఇది ధర్మవరం నుంచి అప్రాక్సిమేట్లీ లైక్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. కొత్త ప్లేస్, ఎప్పుడు ఆడలేదు. ఇక్కడైతే రెగ్యులర్గా షికారు చేస్తూనే ఉంటారు. ఫీడర్లతో ఆడేవాళ్ళు, కానీ కుచ్చాతో ఎవరు ట్రై చేయలేదు. సో కుచ్చాతో ట్రై చేద్దామని వచ్చాము ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట ఒక్కటి బెయిట్ వేసి దానికి చేపలు వచ్చేసి ఇదైపోయి ఉంటుంది. ఇదే బెయిట్ అసలు ఎక్కువ రోజులు వాడితే ఆ బెయిట్ కొట్టవు. సో మనం బెయిట్ చేంజ్ చేస్తుండాలి. ఒకసారి ఫీడర్ ఆడినప్పుడు ఇంకొకసారి కుచ్చాడాలి, ఒకసారి కుచ్చాడినప్పుడు ఇంకొకసారి ఫీడర్ వేయాలి. సో ఇలా బెయిట్ మారుస్తూ ఆడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కటే బెయిట్తో వేస్తే చేపలు కూడా ఎన్ని రోజులు తింటాయి ఒక్కటే బెయిట్. సో బెయిట్ చేంజ్ చేస్తుండాలి. ఈరోజు మేము రెడీ చేసిన బెయిట్ ఇది. మీకు కుచ్చా కూడా చూపిస్తాను. కుచ్చా అట్లుంటుంది అంటే గోప్రో కెమెరా ఆర్డర్ చేశాను కదా. సో ప్రతి ఒక్క మూమెంట్ నేను రికార్డ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఎవరో ఒక కెమెరా మ్యాన్ ఉండాలి కదా రికార్డ్ చేసేది. సో యాక్చువల్లీ కెమెరామెన్ లేడు కాబట్టి స్ట్రైక్ వీడియో రికార్డ్ చేయలేను, కానీ చేపలు బయటికి తీసే వీడియో మాత్రం కన్ఫామ్ ఉంటుంది. చూడండి, మొత్తం 1 2 3 4 రాడ్స్ వేస్తున్నాను. చూడండి కుచ్చా ఇలా వేసుకోవాలి. ఎంత చిన్నగా వేస్తామో మనం అంత త్వరగా ఫిష్ హుక్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ పిండి కలిపేసామనుకో ఈ హుక్ అంత ఈజీగా ఇది కాదు. సో మరింత తక్కువ కాకుండా మీడియం హుక్ కనబడకూడదు, అలా పెట్టుకుంటే చాలు. మనం పెద్ద హుక్ పెద్ద ఉంట పెడితే పెద్ద చేప పడుతుంది, అలా ఏమి ఉండదు. చిన్నది పెడితే త్వరగా అటాక్ అవుతుంది, త్వరగా హుక్ అవుతుంది. పెద్దది పెడితే అది నోరు చిన్న ఉంటుంది కదా, సో తిని వెళ్ళిపోతాయి. చిన్న ఉంటే వస్తూనే మింగుతాయి కూర్చొని. వీడియో కంప్లీట్గా చూడండి, మొత్తం బాగుంటుంది వీడియో.
మైదా పిండి అన్నీ వేసి కలిపి మిక్స్ చేసి వేస్తే ఈ షాప్ పడుతుంది.